श्रीगुरुभ्यो नमः। हरिः ओं। यशिवो नाम रूपाभ्यां या देवी धर्ममङ्गलतयः स्पृणान्तां सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवः नन्दद्वारां दुरादर्श्यां नित्यपश्चां गृहिणीश्वरीकं सर्वभूतानां तामिहो भक्वये श्रियं कुरुते। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। आजम्य प्रवृत्तिवङ्गनविशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य गोत्रोद्भवाय गोत्रं చెప్పండి। मानोल्ल गोत्रोद्भवस्य कृष्णारेड्डी नामधेयस्य इंदिरा नाम्नीं गोवर्धन रेड्डी नामधेयस्य अलेख्या नाम्नीं सह कुटुम्बानां ततः काश्यपऋषिगोत्रोद्भवस्य विष्णुमूर्ति नामधेयस्य पुण्यावती नाम्नीं सह कुटुम्बानां ततः पगिडिपाल गोत्रोद्भवस्य नरसिंहारेड्डी नामधेयस्य ज्योति नाम्नीं स्वीहनी नाम्नीं सन्निहित रेड्डी नामधेयस्य सह कुटुम्बानां ततः మమాని నమస్కారం చేసుకోండి। సహా కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య అభిజయాయుర ఆరోగ్యేంద్రమార్ద కామముక్ష చతుర్విధ ఫలపురుషాద సిద్ధిరం బ్రహ్మ మహాపుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణ ప్రసాద శుద్ర సదపుష్పే పూజయామి। ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శిశుశేఖరాయ నమః, ఓం కాళకాలాయ నమః, విరూపాక్షాయ నమః, నీలకంఠాయ నమః, మృత్యుంజయాయ నమః, సర్వేశ్వరాయ నమః, శివాయ నమః పుష్పాని సమర్పయామి। మంగళనీరాజనం కృత్వా హిరణ్యపాత్రమదపూర్ణం దాది మదవ్యోధానేది కదా బ్రహ్మణముపహారతే గత విజమానాయుస్తైజ దదాతి। नमः। हरिः ओं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमद्भगवद्गीता जपगोत्रोद्भवस्य कीर्तिश्लों मारेड्पल्ली विष्णुवर्धन रेड्डी गारि नामधेयस्य ज्ञापकार्थं सन्दर्भेन शुभजाञ्जकर्षे प्रलोकप्राप्त्यर्थं सर्गलोकप्राप्त्यर्थं मन्दिरे महाप्रलोकनिवासिने नमो नमः ध्यायामि। ध्यानं समर्पयामि, आवाहयामि, हासनं समर्पयामि, हस्तयोर्घं समर्पयामि, पादयोपाद्यं समर्पयामि, सुवर्ण नवरत्न सिंहासनं समर्पयामि, मुखे शुद्ध आचमनीयं समर्पयामि। ओं श्री महाप्रलयनिवासाय नमो नमः। वस्त्रकं समर्पयामि, श्रीगन्धार्यमङ्गलशोभरी अलङ्करणार्थमक्षतानि समर्पयामि, यदा पुष्पै पूजयामि। ओं शिवाय नमः, ओं महेश्वराय नमः, ओं शम्भवे नमः, ओं पिनाकिने नमः, ओं शशिशेखराय नमः, ओं कालकालाय नमः, विरूपाक्षाय नमः, नीलकण्ठाय नमः, मृत्युञ्जयाय नमः, सर्वेश्वराय नमः, शिवाय नमः पुष्पानि समर्पयामि। दाहनमस्समाञ्जलिं समर्पयामि। రెండు చేతులతో ఇలా వేసి నమస్కారం చేసుకోండి। ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యः నమస్తే అస్తు రుద్రరూపేభ్యः ఓం శ్రీ మహాప్రళయనివాసాయ నమో నమః। అనంతకర్పూరదివ్యమంగళ నీరాజనం దర్శయామి। పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణం। శ్రీగురుభ్యో నమః। హరి ఓం మహాగణాధిపతయే నమః। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుప్పలో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మధ్యస్థంతులైనటువంటి యొక్క 600 మంది అనాథలకు ఆ భగిలకు ఈరోజు అనగా స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఆశ్వయుజ మాసము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 26/9/2025న వనస్థలిపురం వాసవ్యులు శుభగోత్రోద్భవిష్యులు కీర్తిశేషులు మారేడుపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం సందర్భముగా ఈ యొక్క అనాథలకు ఆ భగిలకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు స్నేహితులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మీపై ఎల్లవెల్లలా వెన్నెంచబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తిశేషులు మారేడ్పల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం సందర్భముగా వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ కీర్తిశేషులు మారేడ్పల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క జ్ఞాపకార్థం సందర్భముగా వారి యొక్క మిత్రులు స్నేహితులు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవితంగా నిర్వహించడం జరుగుతున్నది। అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు।
విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క దశదిన కర్మ అమ్మా నాన్న అనాథాశ్రమంలో చేయాలని సంకల్పంతో ఆ బాబుకు ఉన్నటువంటి మిత్రులు స్నేహితులు వారి కోరిక మేరకు ఇంటి దగ్గర చేసే బదులుగా ఈ ఆశ్రమంలో చేయాలని కుతూహలం సంతోషంతో ఇక్కడ రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది, ఇదివరకు మేము ఇక్కడికి 2-3 సార్లు వచ్చినాం. వచ్చి వీళ్ళు మెంటల్గా ఉన్నటువంటి అందరిని చూసి మా శరీరము కొద్దిగా దిగ్భ్రాంతి చెంది ఈ గట్టు శంకర్ గారితో పరిచయం చేసుకొని ఇటువంటి పుణ్యకార్యాల్లో పాల్గొన్నటువంటి ఇక్కడ ఉన్న సిబ్బందికి మరి సేవా చేస్తున్న వాళ్ళందరికీ ఒక విధమైనటువంటి ఆ భగవంతుడు మిమ్మల్ని కూడా కాపాడాలని కోరుకుంటూ 2-3 సార్లు వచ్చిపోయినాం. మేము ఇక్కడ వచ్చి చూసి మేము ఒక విధంగా ఆశ్చర్యం అయిపోయింది. ఏమని, ఈ గట్టు శంకర్ అనే పిల్లోడు చిన్న వయసులోనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎట్లా చేపట్టడం జరిగింది అంటే ఇది దైవకృపనే. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి నా మనవనికి ఆత్మశాంతి మీ మూలాన అతనికి మంచి జన్మ అంటూ దొరకాలని వేడుకుంటున్నాను నాన్న. ఇది నా ఇష్టపూర్తిగా మాట్లాడినటువంటి మాటలు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నా అంటూ ఎవరూ లేని 600 మంది అనాథులకు రక్షణాలయం, అభాగ్యుల ఆకలి తీర్చే అన్నపూర్ణాలయం. కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమం వేళ పూజలు చేసి అనాథులకు అన్నదానం చేసి 600 మంది ఆకలి తీర్చి మీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు.